హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ స్నాక్ రెసిపీ లాగా చేసుకుని గుంత పొంగనాలు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా దోశ పిండిని తీసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్, పచ్చిమిర్చిని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, చిటికెడు వంట సోడా, కొద్దిగా పసుపు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, కరివేపాకు వేసి బాగా కలుపుకొని ముందుగా నానబెట్టిన పచ్చిశనగపప్పు కానీ వేసుకోవాలి. అంతా చూపించిన విధంగా కలుపుకోవాలి. పిండి కొంచెం గట్టిగా ఉంటేనే పొంగనాలు టేస్టీగా ఉంటాయి. అదిగో చూపించిన కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గుంత పొంగనాల ప్యాన్ పెట్టుకొని కొద్దిగా హోల్స్లో అంతా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని కొద్దిగా ప్యాన్ హీట్ ఎక్కాక మనం ముందుగా కలిపికెట్టుకున్న బ్యాటర్ని ఇలా హోల్స్లో వేసుకోవాలి. అన్ని హోల్స్లో వేసాక పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ని లో టు మీడియం పెట్టుకోవాలి, లేకుంటే పొంగనాలు అనేవి మాడిపోయినట్టుగా అవుతాయి. ఇలా మూత తీసి చూసిన తర్వాత పొంగనాలని రెండు వైపులా ఎర్రగా కాలేటట్టు కాల్చుకోవాలి. మనం ఈజీగా చేసుకునే స్నాక్స్ పొంగనాలు రెడీ అయినట్టే. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో.